వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజు. ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, రీసెంట్‌గా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఒక మహిళ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని హ్మ్. ప్రియుడితో కలిసి ముగ్గురు పిల్లల్ని హతమార్చింది. హ్మ్. ఈ సంఘటన గురించి మాట్లాడుకుందాం సార్. రైట్. అయితే స్క్వేర్ టాక్స్‌లో ప్రతిరోజు హ్మ్. 3:30 నుంచి 4 వరకు ఆస్క్ హెచ్ఆర్ అనేటువంటిది లైవ్ ప్రోగ్రామ్ పెట్టాలని అనుకున్నాము. హ్మ్. దాని ట్రయల్ రన్ ఈరోజు మామూలుగా మనం ఇది చేస్తూ అది కూడా ట్రయల్ రన్ చేస్తున్నాం. హ్మ్. సో, ఆస్క్ హెచ్ఆర్ అంటే ఏంటంటే, సహజంగా నా క్లయింట్స్ వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్‌ని ప్రతిసారి కౌన్సెలింగ్ తీసుకోవటం కష్టమవుతది. అది ఎక్స్‌పెన్సివ్‌తో కూడుకున్నది కాబట్టి, హ్మ్. రమేష్ అనే అతను కాల్ చేస్తున్నాడు. చూద్దాం కాల్. ఈ విధంగానే కాల్ వస్తది మీకు. ఓకే. వచ్చినప్పుడు మీరు దీన్ని ఆన్సర్ చేసి ఆయనతోని మాట్లాడొచ్చు. హ్మ్. కొంతమంది పేర్లు చెప్పడానికి ఇబ్బంది పడతారు. హ్మ్. సో, ఇక్కడ పేరొచ్చినా పేరు పలక్కండి. వాళ్ళు ఇష్టపడి పేరు చెప్తే ఓకే. వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి అనేది అప్పుడు మనం డీటెయిల్స్ అడగొద్దు. డీటెయిల్స్ అంటే వాళ్ళ వాళ్ళ సమస్య గురించి అడగండి. వీలైనంత వరకు చెప్పండి, మీ పర్సనల్ సమస్య డీటెయిల్స్ ఏంటి? కాకుండా మీ సమస్య ఏంటి వాళ్ళ చెప్పండి. పేర్లు, వాళ్ళ వివరాలు ఉంటే ఒక్కొక్కసారి కాన్ఫిడెన్షియల్ అవసరం ఉంటుంది. హ్మ్. వేరే వాళ్ళకి తెలిసి ఇబ్బంది పడతారు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళనేంటంటే ఏరియా పేరు ఒక్కటే అడగనా? అది కూడా వాళ్ళకి అవసరమైతే చెప్తారు. మీ ఓకే. సమస్యను వివరించండి అని చెప్తే సరిపోతుంది. ఓకే. వాలంటీర్‌గా వాళ్ళు ఏం చెప్పినా ఓకే. హ్మ్. మనం గుచ్చి గుచ్చి అడగొద్దు. అహా! అడగను. అడగను. రైట్? ఆ హ్మ్. విధంగా ఉండాలి. సో, ప్రతిరోజు ఆల్మోస్ట్ మండే టు సాటర్‌డే హ్మ్. ఎవ్రీ డే ఎప్పుడైనా వేరే కారణాల చేత మనం క్యాన్సెల్ అయితే కా తప్పదు కాదు. లేదంటే ఎవ్రీ డే 3:30 నుంచి 4 వరకు హ్మ్. ఆస్క్ హెచ్ఆర్ అంటే హరి రాఘవ్ గారిని వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి క్వెషన్స్ అడగవచ్చు. హ్మ్. ఇష్టం వచ్చినయి అంటే పర్సనల్ క్వెషన్సో లేకపోతే నాకు రిలవెంట్ కానీ కాదు. హ్మ్. సో, సైకాలజీ అండ్ లైఫ్ రిలవెంటెడ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, కెరీర్ హ్మ్. లేదంటే ఇంకా మిగతా వాటి గురించి ఫిలాసఫీ హ్మ్. వాటి గురించి వాళ్ళు అడుగుతూ ఉంటారు. హ్మ్. సో, ఈ ఇది ప్రతిరోజు నడుస్తూ ఉంటుంది. 3:30 నుంచి 4 వరకు హ్మ్. నడుస్తూ ఉంటుంది. వచ్చిన క్వెషన్స్ ఏవైతే వాళ్ళ కాల్ ఏదైతే చేస్తారో అది నా ప్రొఫెషనల్ నంబర్‌కి చేస్తారు. హ్మ్. ఎందుకు మనము స్క్వేర్ టాక్స్ నంబర్ ఇవ్వట్లేదంటే స్క్వేర్ టాక్స్ అనేక రకాలైన కాల్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. అంటే ఇంటర్వ్యూల కోసమో, ఇంకో దానికోసమో అవి కొంత మధ్యలో క్లమ్జీగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి, హ్మ్. అలా కాకుండా నా ప్రొఫెషనల్ నంబర్ ఇస్తూ ఉన్నాం. 9246165165 ఈ నంబర్‌కి డైరెక్ట్ కాల్ చేస్తే ఇది కలవదు. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల డైరెక్ట్ కాల్ ఎందుకంటే మనకు కాల్ చేసే వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు. హ్మ్. అండ్ వాళ్ళకి ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ ఉంటది. స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేసుకోవటం వస్తది కాబట్టి, హ్మ్. వాళ్ళు వాట్సాప్ కాల్ మాత్రమే మనం అలౌ చేస్తున్నాము. హ్మ్. వీడియో కాల్ అవసరం లేదు. వీడియో కాల్ చేసినా ఇబ్బంది లేదు. మనమైతే వాళ్ళని చూపించట్లేదు. హ్మ్. ఆడియో కాల్ సరిపోతుంది. ఎవరన్నా పొరపాటున వీడియో కాల్ నొక్కినా, ఆ వీడియో వచ్చేసినా ఇబ్బంది అయితే లేదు. వాళ్ళని మనము స్క్రీన్‌లో చూపించటం లేదు. హ్మ్. వాళ్ళ పేర్లు గూడా మనము డిస్క్లోజ్ చేయము. వాళ్ళు చెప్పొచ్చు. సహజంగా పేర్లలో పెద్ద ఇబ్బందేం ఉండదు. హ్మ్. ఇబ్బందుంటే పేర్లు చెప్పక్కర్లేదు. వాళ్ళ వివరాలు గూడా చెప్పకుండా, వాళ్ళ సమస్యను స్పెసిఫిక్‌గా అడిగినట్లయితే, హ్మ్. వాళ్ళు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడిగినట్లయితే, మనం ఇక్కడ సమాధానం చెప్పొచ్చు. అంటే ఆల్‌మోస్ట్ ఎటువంటి మానసిక సమస్యలున్నా మానసిక కూడా కానీ, మానసికంగా సరే. ఇప్పుడు ఒకాయన కాల్ చేస్తున్నారు. ఓకే. ఆన్సర్ చేద్దాము. ఓకే. ఇక్కడ ఆన్సర్ అనే దాన్ని మీరు ప్రెస్ చేస్తే అది వస్తదనమాట. ఓకే. ఓకే. మీరు తీసుకోండి. హలో? హలో? మాట్లాడండి. హరి రాఘవ్ గారు. హలో? హరి రాఘవ్ గారు ఉన్నారని చెప్పండి వాళ్ళకి. హలో, చెప్పండి. ఇక్కడ హరిరాఘవ్ గారు ఉన్నారండి. మీ సమస్య ఏంటి చెప్పండి? హలో? డిస్కనెక్ట్ కట్ అయింది. చేశారు. అంటే వాళ్ళు నేను ఆన్సర్ చేస్తా అనుకున్నట్టున్నారు. కొన్ని హ్మ్. కాల్స్ నేను చేస్తాను. తర్వాత మీరు అంటే ఓకే. మీ వాయిస్ విని కొంచెం ఇబ్బంది పడినట్టున్నారు. ఓకే. రైట్. సో, నెక్స్ట్ కాల్స్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ చేద్దాము. హ్మ్. ఒక 2, 3 రోజులకి మనకి ఫెమిలియర్ అయితది. అండ్ హ్మ్. కాలర్స్ కూడా హ్మ్. ఇది అలవాటవుతది. హ్మ్. సో, మీరడిగిన క్వెషన్ ఏంటంటే, ఒక అమ్మాయి తన ముగ్గురు పిల్లల్ని హ్మ్. తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. హ్మ్. చంపేసేసింది. తర్వాత ఏదో పెరుగన్నం తింటే ఇట్లా అయిందని ఏదో మొత్తానికి పోలీసులకి ఏదో చెప్పాలని చూసింది. తర్వాత హ్మ్. తను దొరికిపోయింది. హ్మ్. దీని గురించి ఆల్రెడీ మన జయసింహ సార్ కొంత వివరించారు. అవును సార్. ఆయన కాంటెక్స్ట్‌లో ఆయన వివరించారు. అదంతా కూడా కరెక్టే. హ్మ్. ఇక్కడ మనం చూడాల్సింది ఆమె చంపిందా? లేదా? సాక్ష్యాలేమున్నాయి? ఇవన్నీ మనకు తెలీదు. ఎందుకంటే మనం మీడియాలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ మీదే మనం మాట్లాడుతూ ఉన్నాం. హ్మ్.
అది పోలీసులు చూస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, కోర్ట్‌కి సబ్మిట్ చేస్తారు, కోర్టు విచారిస్తది. హ్మ్. ఆ తరువాత శిక్షించటమా ఏంటి, బెయిల్ ఇవ్వటమా, లేకపోతే నిర్దోషిగా నిరూపణ అవ్వటం అయన్నీ కోర్టు చూసుకుంటది. అది కాదు. హ్మ్. ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే నిన్న సార్ గూడా చెప్పారు. గెట్ టుగెదర్‌లో పరిచయమైనటువంటి వ్యక్తితోని అతనితోని ప్రేమలో ఉండి దెన్ ఈమె ఆ అఘాయిత్యానికి పాల్పడింది అన్నారు. హ్మ్. సో, ఇక్కడ మనము గెట్ టుగెదర్ మనం చూసినట్లయితే మనము అంటే నేను ఎగ్జిస్టెన్షియలిజంలో అనేక సార్లు చెప్తూ ఉంటాను. మూలాలు వదిలేయండి. దాని మీద కూడా ఒక వీడియో చేసినట్టున్నాం మనం. అవును సార్. చేశాం. మూలాలు వదిలేసి ముందుకు వెళ్ళండి. మూలాలను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయొద్దు హ్మ్. అని చెప్తూ ఉంటాం. ఎందుకు అనంటే మనకు ఒక సెంటిమెంట్ చెప్తూ ఉంటారు. కన్న తల్లిని, ఉన్న ఊరిని, మన అవును. స్కూల్ టీచర్స్‌ని మర్చిపోకూడదు. ఓకే. మర్చిపోయి వాళ్ళకేదో నష్టం కల్పించమని చెప్పట్లేదు. హ్మ్. అలా చెప్పట్లేదు. కానీ అది దాటి మనం ముందుకొచ్చేసాము. ఇంకా ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి చూడొద్దు. హ్మ్. అవసరమైతే మీకేమన్నా అవసరమైతే వెళ్ళండి. వాళ్ళకి హెల్ప్ చేయండి. నేను చాలా కాలం నుంచి నా క్లాస్‌మేట్స్‌లో కొంతమంది భర్త లేని ఆడపిల్లలు, హ్మ్. అలాగే జబ్బుబడినవారు, అలాగే క్లాస్‌మేట్స్ కాని వాళ్ళు కొంతమందికి కూడా ఎవరో కూడా నాకు తెలియని వాళ్ళకి కూడా కొంత నేను ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాను. హ్మ్. వాళ్ళందరికీ ఎవ్రి మంత్ రూ. 1000 చొప్పున నేను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటాను. హ్మ్. అట్లా ఒక 30 పీపుల్‌కి ట్రాన్స్‌ఫర్. 30 నా టార్గెట్ పెట్టుకున్నాను. హ్మ్. 30 కంటే ఎక్కువైతే చేయలేను. హ్మ్. 30 లోపు ఎవరన్నా ఖాళీ అయితే ఇంకొకళ్ళు నేను చేస్తూ ఉంటాను. హ్మ్. హలో! మాట్లాడండి. మాట్లాడండి. అవును. రోజు ఇలా హ్మ్. స్క్రీన్ కట్టించండి. హ్మ్. ఓకేనా? చెప్పండి. అంటే ఏమన్నా మీరు ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అవును. ఇది ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటివి ఉంటాయి కదా! బాడీ షేమింగ్ టైప్స్. హ్మ్. రీసెంట్ టైమ్స్‌లో రీల్ చూస్తుంటే కొందరు డాన్స్ చేసేదానికి లేకుంటే రీల్ చేసేదానికి హ్మ్. వాళ్ళు పెట్టే కామెంట్స్‌కి హ్మ్. లైక్స్ గాని డిసైడ్ ఒకళ్ళు బండగా బియ్యం బస్తాలాగా ఉండడం. హ్మ్. ఉండడం. హ్మ్. హెయిర్ తీసుకో తలకి మెడకి మెడ లేదు. హ్మ్. ఇలాంటి ఘోరమైన కామెంట్స్ ఉంటాయి. హ్మ్. వాటి వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ కాకపోవచ్చు. వాళ్ళ మైండ్ సెట్ ఆల్రెడీ అది అట్లే ఉంటది. వీళ్ళు చేసుకుంటారు. కానీ దాన్ని చూసి కొంచెం అలా అలా డెవలప్ చేసుకునే వాళ్ళుంటారు. అవును. వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటదండి. కొత్తగా వచ్చినోళ్ళు లేకపోతే చిన్న పిల్లలు ఎవరైనా చూసుకుంటే హ్మ్. అటువంటి కామెంట్స్ వల్ల వాళ్ళకి ఇన్ఫీరియారిటీ బాగా పెరిగిపోతది. అవును. నాకు ఎత్తు పనులున్నాయి, లేకుంటే నేను లావున్నానని, నల్లగున్నానని విపరీతమైన నాకర్థం కావట్లేదు. దాని గురించి ఏమన్నా మీరు మాట్లాడగలరా అని షూర్. అనుకున్నా షూర్. అంతే. షూర్. షూర్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మ్యూట్ చేసి ఉంచండి. ఓకే. సో, ఇది సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ కానీ, లేకపోతే ట్విట్టర్ గానీ, లేదంటే యూట్యూబ్ గానీ, ఇవన్నీ గూడా సోషల్ మీడియా. అంటే సామాన్యులే కంటెంట్ క్రియేటర్ అండ్ సామాన్యులే దాన్ని రిసీవర్ అండ్ వాళ్ళు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే టెక్నాలజీ అనేది సోషల్ మీడియా కూడా టెక్నాలజీ డెవలప్ అవ్వటం వల్ల మనకు అందుబాటులోకొచ్చింది. ఈవెన్ న్యూస్ పేపర్స్ అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా టెక్నాలజీనే. ఈ లేటెస్ట్ టెక్నాలజీ మనకి ఈ ఇంటర్నెట్ అండ్ ఆ సర్వర్‌లు బాగా స్పీడ్ పెరగటము అండ్ మనకి మొబైల్ ఫోన్‌లో కూడా ఈ ఇంటర్నెట్ రావటము, స్మార్ట్ ఫోన్స్ రావటం వల్ల సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది గతంతో పోలిస్తే. అయితే ఏ టెక్నాలజీ అయినా సరే, టెక్నాలజీకి 2 వైపులా పదునుండేటువంటి కత్తి లాంటిది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక కత్తెర తీసుకున్నట్లయితే, ఆ కత్తెర మనము చక్కగా కాగితాలు కత్తిరించవచ్చు, లేదంటే బట్టలు కత్తిరించవచ్చు, జుట్టు కత్తిరించవచ్చు. అలా కత్తిరించడానికి ఒక కత్తెరకేమీ తెలీదు. కత్తెరకి దేన్ని కత్తిరించాలో తెలీదు. కానీ ఆ కత్తెరని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకుండా ఒక పిల్లవాడికిచ్చామనుకుందాం. చిన్న పిల్లవాడికి. అతనికి ఏ ట్రైనింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే, ఆ కత్తెరతో ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి కాగితాలు కత్తిరిస్తాడు. తర్వాత తన షర్ట్ కత్తిరిస్తాడు. తర్వాత అక్కడ తనకున్నటువంటి పెంపుడు పిల్లి ఉందనుకోండి, దాని జుట్టు కత్తిరిస్తాడు. తన జుట్టు కత్తిరించుకుంటాడు. తర్వాత తను ముక్కు కూడా కత్తిరించుకునే అవకాశం ఉంది. అలా ఓ టెక్నాలజీ అనేది మనం సరిగ్గా దాన్ని ట్రైన్ అయ్యి, దాని పరిధులు తెలుసుకొని మనం ఉపయోగించుకుంటే చాలా పాజిటివ్‌గా ఉపయోగపడుతుంది. అలా గాకుండా దాని గురించి ఏమీ తెలియకుండా టెక్నాలజీ ఉంది కదా! అని ఇష్టం వచ్చినట్టుగా అడ్డదిడ్డంగా చేస్తున్నప్పుడు మనకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అలాగే సోషల్ మీడియాకి ఎక్స్‌పోజ్ అయ్యే ముందే మన పరిధులేంటి? మనం ఏ పర్పస్‌తో వచ్చాము? దాన్ని మాత్రమే మనం తెలుసుకోవాలి తప్ప
అంతవరకే ఉపయోగించుకోవాలి తప్ప, ప్రతీదీ కరెక్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు కరెక్ట్‌గా ఉండాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్లయితే ఇబ్బందవుతూ ఉంటుంది. అవగాహన లేని వారికి పిల్లలకి సోషల్ మీడియా ఇవ్వద్దు. లేదంటే సోషల్ మీడియా ఇచ్చేటప్పుడే వాళ్ళకి అవగాహన, ఆత్మస్థైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లవాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తారు. ఇంక్లూడింగ్ మీ. నన్ను గూడా చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. పొలిటీషియన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. ప్రధానమంత్రిని కామెంట్ చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రిని, సైంటిస్ట్‌లని అందరిని కామెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు కాంటెక్స్ట్‌లో ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు. అబ్దుల్ కలాంని చదువుకున్న వాళ్ళు ఒక కాంటెక్స్ట్‌లో చూస్తే, చదువుకోని వాళ్ళు ఇంకో కాంటెక్స్ట్‌లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు 'హరి రాఘవ'ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈ రిలేటెడ్ వాళ్ళు ఒక కాంటెక్స్ట్‌లో చూస్తుంటే, ఇది కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ వచ్చేవాళ్ళు వాళ్ళకి వేరే విధంగా అనిపించి నన్ను వేరే రకంగా ట్రోల్ చేస్తూ ఉండొచ్చు. నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఇలా నెగెటివ్ కామెంట్స్‌ని గనుక నేను సీరియస్‌గా తీసుకొని, నాకు ఆపాదించుకొని, అలా ఎవరు నన్ను కామెంట్ చెయ్యొద్దు అనుకుంటే, నాలో ఆత్మన్యూనత పెరిగిపోతూ ఉంటది. నా ఆత్మస్థైర్యం తగ్గిపోతూ ఉంటది. ఇంకా ఎక్కువగా ఉంటే ఆ లూప్‌లోకి వెళ్ళిపోయి యాంగ్జైటీ పెరుగుతది. సోషల్ మీడియాని ఫేస్ చేయాలంటే భయం పెరిగిపోతూ ఉంటది. అలా యాంగ్జైటీ ఆ తర్వాత డిప్రెషన్ కూడా లోనయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అక్కడికి వచ్చిన పర్పస్ మాత్రమే మనం చూడాలి తప్ప, ఒక అమ్మాయి డాన్స్ ఏసింది. ఆ డాన్స్ ఏసిన అమ్మాయిని నెగెటివ్‌గా కామెంట్స్ ఒస్తాయి. ఆ వస్తాయి అనే విషయాన్ని తెలుసుకొని ఆమె డాన్స్ చేసి ఆ వీడియో పెట్టాలి తప్ప, అందరూ పాజిటివే చేయాలనుకుంటే అది సాధ్యపడదు. అంటే సోషల్ మీడియాను ఉపయోగించుకునేటప్పుడు మనం కొంతమందికి పాజిటివ్‌గాను, కొంతమందికి నెగెటివ్‌గా అనిపించవచ్చు. అది అనిపించడమే తప్ప, నేను నా యొక్క న్యూనత కాదు, నా యొక్క నేను ఇన్ఫీరియర్ కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు పొగుడుతున్నప్పుడు మాత్రం చాలా గొప్పగా తీసుకుంటూ ఉంటాం మనం. ఒక అమ్మాయిని ఆహా! బ్రహ్మాండంగా డాన్స్ చేసావు, ఎంత అందంగా ఉన్నావు, అట్లా ఉన్నావు, ఇట్లా ఉన్నావు అన్నప్పుడు, ఆ అమ్మాయి వాటిని ఓన్ చేసుకొని, తర్వాత ఆమెను బ్లేమ్ చేస్తూ, లేకపోతే ఆమెను ట్రోల్ చేస్తున్నప్పుడు, వాటిని మాత్రం వద్దు అనుకుంటూ ఉంటది. కానీ సహజంగా అలా జరగదు. సమాజం సోషల్ మీడియా గూడా సమాజమే కాబట్టి, సమాజంలో మనల్ని కొంతమంది పొగుడుతారు. కొంతమంది తిడతారు. కొంతమంది కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తారు. నన్ను చాలామంది ఇలా చేశారు, అలా చేశారు, అలా చేయకుండా ఉంటే బావుంటది కదా సార్ మీరు. ఆ మాట మాట్లాడకుండా ఉంటే బావుంటది కదా సార్ అని వాళ్ళు నాకు సలహాలిస్తూ ఉంటారు. కొంతమంది ఆహ్, జెలసీతో గూడా నన్ను టార్గెట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం టైమ్ పాస్ కూడా చేస్తూ ఉండే అవకాశం ఉంది. వాటిని అర్థం చేసుకొని మనము కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏది జెలసీతో చేశారు, ఏది టైమ్ పాస్‌కి చేశారు అనే విషయాలను అర్థం చేసుకొని, దానికి తగ్గట్టుగా మనం రియాక్ట్ అవ్వాలి. మనలో పొరపాట్లుంటే వాటిని కరెక్ట్ చేసుకుంటానికి ఆ క్రిటిసిజం ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే కొంతమంది కావాలని పొగుడుతూ ఉంటారు. ఒక ఫీమేల్ డాన్స్ ఏస్తే అనేక మంది మేలొచ్చి పొగుడుతారు. అదంతా నిజమైన పొగడ్త కాదు. తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలుంటాయి. అలా కొంతమంది నిజంగా వాళ్ళకి నచ్చి కూడా పొగుడుతూ ఉండొచ్చు. ఇలా రకరకాలుగా పాజిటివ్ కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్ ఒస్తాయి. రెండిటిని ఈక్వల్‌గా తీసుకోవాలి. పాజిటివ్ వచ్చినప్పుడు మనం పొంగిపోకూడదు. నెగెటివ్ వచ్చినప్పుడు మనము కుంగిపోకుండా ఉన్నట్లయితే, ఆ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఎవరు ఏ కామెంట్ చేసినా దాన్ని మనము పాజిటివ్‌గా హ్యాండిల్ చేసుకోగలుగుతాము. మన యొక్క ఎదుగుదలకు ఉపయోగించుకోగలుగుతాము. ఆ ఆత్మస్థైర్యాన్ని ప్రతి ఒక్కరిలోనూ పెంచాల్సిన అవసరం ఉంది. పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. రైట్. ఇది ఆయన మా క్లయింటే. హ్మ్. క్లయింట్ అంటే ఆయన కౌన్సెలింగ్ తీసుకోలేదు గానీ ఎప్పటినుంచో ఫాలో అవుతుంటారు. హ్మ్. ఆయన అడిగారు. సో, నెక్స్ట్ వచ్చే కాల్స్‌ని మీరు తీసుకుందురు గాని. ఓకే అండి. రైట్. మీరు తీసుకుంటే నాకు చెప్తే నేను వివరిస్తాను. అర్థమైంది గదా! అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు గెట్ టుగెదర్. ఓకే. ఈ గెట్ టుగెదర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, అందరం మళ్ళొకసారి కలుద్దాము. మళ్ళొకసారి ఆనందంగా మన యొక్క బాధలు, ఆనందాల్ని, మన విజయాల్ని, అపజయాల్ని పంచుకుందాము హ్మ్. అన్న ఆబ్జెక్టివ్‌తో ఈ గెట్ టుగెదర్‌ని అరేంజ్ చేస్తూ ఉంటారు. హ్మ్. పూర్వ విద్యార్థుల సమ్మేళనమో లేకపోతే ఏదో చెప్తూ ఉంటారు. హ్మ్. పూర్వ మిత్రులు అంటుంటారు. హ్మ్. ఇక్కడ మనం కొన్ని విషయాలు చూడండి ఆన్సర్ చేయండి. హ్మ్. హలో? హలో? మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. హరి సార్ ఉన్నారండి. చెప్పండి మీ సమస్య ఏంటి? వర్క్ ఫ్రమ్ కౌన్సిలింగ్‌లో సార్ వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా ఒకరు మాత్రమే ఆస్వాదించగలిగే జీవితం చాలా ఉంటుంది. ఆ! ఆ కిటుకు తెలుసుకుంటే చాలు మనిషి హాయిగా జీవించొచ్చు అన్నాడు. ఇది ఏ హ్మ్. సందర్భంలో అన్నాడు? ఇది ఒంటరిగా ఎలా ఉండగలిగింది? వేరే వాళ్ళు దీని గురించి వివరించగలుగుతారా? ఓకే. రైట్. ఓకే సార్. మ్యూట్ చెప్పండి. మ్యూట్ చేయండి ఒకసారి. సార్ మాట్లాడతారు. రైట్.
సో, వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా మన జీవితాన్ని ఆస్వాదించగలుగుతుంటే, మిగతా జీవితం అంతా ఈజీ అవుతదని ఒక కాంటెక్స్ట్‌లో ఒక ఫీమేల్ డాక్టర్‌కి నేను చెప్పినటువంటి మాట. హ్మ్. ఆమె తను అంటే చాలా మంచామె. చాలా చక్కగా క్లెవర్ అండ్ బాగా చదువుకుంది. ఏదో కారణం చేత ఒకరి చేత మోసగించబడింది. మోసగించబడిన తర్వాత తను వాళ్ళు మాటి మాటికి ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. హ్మ్. దాంతోని మరింత ఇబ్బంది పడుతుంది. అలా లేకుండా వారికి దూరంగా బ్రతుకుదామంటే ఒంటరిగా ఉండలేకపోతుంది. హ్మ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేయకపోయినా ఈమె ఒంటరితనంలో వాళ్ళలో నెగెటివ్ చూసి కూడా అటాక్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. హ్మ్. అయితే ఆ అమ్మాయికి చెప్పిందేంటంటే ఇప్పుడేమవుతుందంటే తను ఎవరో ఒకళ్ళు నాకు ఉండాల్సిందే. అతను కాకపోతే ఇంకొకరు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అనేసరికి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు మోసం చేసే అవకాశం ఉంది. హ్మ్. సహజంగా కౌన్సెలింగ్ వచ్చినప్పుడు మనం చెప్పే మాటలు ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుద్ది కదా! నార్మల్‌గా మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్స్ కానీ, హ్మ్. స్పిరిచ్యువల్ లీడర్స్ కానీ, లైఫ్ కోచ్‌లని పడేవాళ్ళు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. హ్మ్. ఆ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయిని ట్రై చేసుకో. ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయిని అంటే ఈ ట్రై చేసుకుంటూనే ఉండాలా? హ్మ్. ఎప్పుడు ఎవరో ఒకరు మనని ఈ అబ్బాయి కాకపోతే ఇంకొకరుంటే అతను కూడా అంతే చేసే అవకాశాలు. అవును. చాలామందేంటంటే ఇతను మాత్రమే చెడ్డవాడు. హ్మ్. వేరే వాళ్ళు మంచివాళ్ళు. హ్మ్. వేరే మంచి అబ్బాయి దొరుకుతాడు. మంచి అమ్మాయి దొరుకుతదని చూస్తూ ఉంటారు. లేదా మంచి కంపెనీ దొరుకుతది. ఈ కంపెనీ మాత్రం మోసం చేస్తదని చూస్తూ ఉంటారు. హ్మ్. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వుగా బ్రతకాలి. హ్మ్. బ్రతకడం నువ్వు నేర్చుకోవాలి. వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా నువ్వు చాలా విషయాల్ని నువ్వు ఆస్వాదించవచ్చు. హ్మ్. అవి ఏంటి అనంటే నువ్వు ఎవ్రీడే వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ చేస్తూ ఆ ప్రకృతిని చూడవచ్చు. హ్మ్. సూర్యోదయం చూడవచ్చు. ఆ చెట్లు, ఆ పక్షులు, ఆ జంతువులు, హ్మ్. ఆ సరీసృపాలు హ్మ్. వెళ్తూ ఉంటాయి మన ముందు. హ్మ్. ఆ కొలను ఇవన్నీ చూసి ఆస్వాదించవచ్చు. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ చేయటం, హ్మ్. ఎక్సర్సైజ్ చేయటం వల్ల నీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతది. హ్మ్. దానికి వేరే వాళ్ళ ప్రమేయం అవసరం లేదు. వేరే వాళ్ళ హెల్ప్ అవసరం లేదు. హ్మ్. నీ హెల్తీగా ఉన్నప్పుడు హెల్తే బ్యూటీ. అలాగే వచ్చేసి నువ్వు మ్యూజిక్ వినొచ్చు. హ్మ్. నీకు నచ్చిన మ్యూజిక్‌ని వేరే వ్యక్తి అవసరం లేదు. ఒకవేళ వేరే వ్యక్తి ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకొని, చూడు నాకు మ్యూజిక్ ఇష్టము. నీకు కూడా బావుంటది చూడు అని వినిపిస్తూ ఉంటాం. వాళ్ళు కూడా చిరాకుగా వింటారు. హ్మ్. ఎందుకంటే మనం ఒక టైంలో మనకి ఒక మ్యూజిక్ బాగుంది కాబట్టి వాళ్ళకి అదే టైంలో బాగుండాలని లేదు. అవును. నేను కూడా వినిపిస్తూ ఉంటాను వేరే వాళ్ళకి నాకు నచ్చిన మ్యూజిక్. వాళ్ళు కూడా అబ్బా! వినిపిస్తున్నాడురా అని వింటూ ఉంటారు. స్టిల్ హ్మ్. నేను ఆస్వాదిస్తూ ఉంటాను. మ్యూజిక్ వినవచ్చు. అలాగే నాకు నచ్చిన వంటలు వండుకోవచ్చు. హ్మ్. లేదంటే నాకు నచ్చినట్లుగా బయటికెళ్ళి ఆర్డర్ చేసుకొని తినొచ్చు. హ్మ్. అలాగే ఒక్కడిని టూర్ వెళ్ళొచ్చు. హ్మ్. వేరే వాళ్ళతో మాట్లాడవచ్చు. అంటే వాళ్ళ నుంచి రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా హ్మ్. ట్రావెల్ చేయొచ్చు. ఒంటరిగా లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు. టూ వీలరో, ఫోర్ వీలరో ఏదో వేసుకొని వెళ్ళొచ్చు. లేదంటే ఒక క్యాబ్ మాట్లాడుకొని సరదాగా తిరగొచ్చు. లేకపోతే ఒక బస్ పాస్ కొనుక్కొని బస్సులో ఎక్కి ఆ రోజు మొత్తం బస్సులో తిరగొచ్చు. అలా అనేక రకాలైనటువంటివి ఉంటే మనం సెర్చ్ చేస్తే చాలా దొరుకుతాయి. ఏదో ఒక యాక్టివిటీ అలాగే సోషల్ మీడియాలో చూడొచ్చు. వీడియోలు చూడొచ్చు. హ్మ్. అలాగే పాటలు పాడుకోవచ్చు. డ్రాయింగ్ నేర్చుకోవచ్చు. హ్మ్. మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా అనేక అంశాలను నేను ఒంటరిగా ఆస్వాదించగలుగుతూ ఉన్నట్లయితే 50% నా లైఫ్‌కి ఇంకా ఒకరి సహాయం అవసరం లేదు. హ్మ్. అంటే 50% సమస్యలు నాకు తొలగిపోయినాయి. హ్మ్. అంటే ఇప్పుడు 100 ప్రాబ్లమ్‌లో 50 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. 50 తొలగిపోయినాయి. తొలగిపోయినప్పుడు నేను ఇంకా స్ట్రెంథెన్ అవుతాను. హెల్తీగా అవుతాను. ఫిజికల్లీ, సైకలాజికల్లీ హెల్తీ అవుతాను. ఎప్పుడైతే నేను హెల్తీ అయ్యానో నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతది. హ్మ్. నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళు నన్ను హ్మ్. నాతో అవసరం ఉంది గాబట్టి, నాతో ఆచితూచి అడుగులేస్తూ ఉంటారు. హ్మ్. నన్ను చులకన చేయకుండా గౌరవంతో చూస్తారు. హ్మ్. అట్లా చూస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా నాకేమవుతది, మరింత నాకు శక్తి పెరుగుతది. హ్మ్. పెరిగినప్పుడు నా పొటెన్షియాలిటీ నా పనులు నేను ఎఫెక్టివ్‌గా చేయగలుగుతాను. హ్మ్. అప్పుడు నాకు రిలేషన్‌షిప్స్ కూడా మంచి రిలేషన్స్ హ్మ్. ఏర్పడతాయి. అండ్ అవి లాంగ్ రన్ ఉంటాయి. హ్మ్. పాజిటివ్ పీపుల్ నా చుట్టూ చేరుతూ ఉంటారు. హ్మ్. నేను గూడా వాళ్ళతో పాజిటివ్‌గా ఉంటాను. వాళ్ళు గూడా నాతో పాజిటివ్‌గా ఉండే అవకాశాలు పెరుగుతాయి. హ్మ్. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు నాతో ఉండాలి, ఉండాలి, ఉండాలి అన్నప్పుడు వాళ్ళు ఉండరేమో అనే డౌటొస్తది. హ్మ్. డౌటొచ్చి యాంగ్జైటీ పెరిగిపోయి, హ్మ్. మన బిహేవియర్‌లో చేంజ్ వచ్చేసి వాళ్ళని బగ్ చేస్తూ ఉంటాము. హ్మ్. రాంగ్ టైమ్‌లో వాళ్ళని పింగ్ చేస్తూ ఉంటాము. అలా చేయలేదు, ఇలా చేయలేదు. వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాము. హ్మ్. వాళ్ళ మీదకి ఏమన్నా వస్తువులు విసిరిగొడుతూ ఉంటాము. మాటలు కఠినంగా మాట్లాడుతూ ఉంటాం. ఇలా చేసేసరికి అవతల వాళ్ళకి చిరాకొచ్చేసేసి వాళ్ళని వాళ్ళు బ్లాక్ చేసుకోవటం ఏదో ఒకటి చేసే అవకాశాలుంటాయి. హ్మ్. కాబట్టి నేనేం చెప్తానంటే, సమాజంలో ఏదైనా మారాలి అంటే మీ చుట్టూ ఉన్నది ఫస్ట్ మీరు మారాలి. హ్మ్. మీరు మారకుండా సమాజంలో ఏమీ మారదు. హ్మ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు మార్చుకోండి. మిమ్మల్ని మీరు
కన్‌స్ట్రక్టివ్‌గా తయారు చేసుకోండి. మీ పొటెన్షియాలిటీ పెంచుకోండి. మీ సామర్థ్యాన్ని పెంచుకోమంటారు. మీరు ఎంత మంచివాళ్ళు అనవసరం. సమాజానికి మంచితనం ఒకటి సరిపోదు. హ్మ్. సామర్థ్యం కూడా అవసరం. మంచితనం ఎలాగో అవసరమే. మంచితనం మీకోసం మీరుండండి. హ్మ్. ఎవరో నన్ను ఇష్టపడాలని మంచిగా ఉండొద్దు. హ్మ్. మీకోసం మీరు మంచిగా ఉండండి. హ్మ్. దాంతో పాటు సామర్థ్యం కూడా అవసరం. సామర్థ్యం లేనటువంటి మంచితనం ఎందుకు పనికిరాదు. సమాజానికి పనికిరాదు. హ్మ్. ఉదాహరణకు ఒక బస్ మీరు ఎక్కారు. బాగా డ్రైవింగ్ వచ్చిన డ్రైవర్ ఉన్నాడు. ఇంకొకతను డ్రైవింగ్ రాని మంచివాడు ఉన్నాడు. హ్మ్. ఎవరిని చూజ్ చేసుకుంటారు? డ్రైవింగ్ వచ్చిన అతన్ని. అవును. నువ్వు మంచివాడా, చెడ్డవాడా సెకండరీ. కాబట్టి మీ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ఫస్ట్ మీరు ఆత్మన్యూనతకు పోకుండా ఉండాలి. నెగెటివ్ లూప్‌లోకి వెళ్ళకుండా ఉండాలి అంటే ఒంటరిగా మీరు బ్రతకటము, మీ మీ లైఫ్‌ని మీరు ఆస్వాదించటం, వాటిని స్టడీ చేసి మీరు డెవలప్ చేసుకున్నట్లయితే చుట్టూ ఉన్న సమాజం గూడా మీతోని పాజిటివ్‌గా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ జీవితం పాజిటివ్‌గా మారే అవకాశాలుంది. ఆ సందర్భంలో చెప్పింది ఆ అమ్మాయికి చెప్పింది. అప్పటినుంచి ఆ అమ్మాయి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయటము, హ్మ్. చక్కగా తన జీవితాన్ని తను ఆస్వాదించటము, హ్మ్. తన హాబీస్ డెవలప్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి తను స్ట్రెంథెన్ అయింది. హ్మ్. ఎవరైతే తనను నిర్లక్ష్యం చేస్తున్నారో హ్మ్. అతను ఆమె పట్ల ఆకర్షితుడై మరింత ఆమె పట్ల శ్రద్ధ తీసుకోవటము, హ్మ్. రెస్పెక్ట్ ఇవ్వటం చేశాడు. అలా కాకుండా అతను వర్క్ చేస్తున్నంత సేపు ఏమవుతుందంటే అతను హ్మ్. విసుక్కుని ఆమెను అసహించుకునే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. హ్మ్. ఆ కాన్సెప్ట్. రైట్. కట్ చేసేయండి. డిస్కనెక్ట్ చేసి. రైట్. సో, గెట్ టుగెదర్‌కి వెళ్ళినప్పుడు సహజంగా వెళ్ళేవాళ్ళు ఏ ఉద్దేశ్యంతో వెళ్తున్నారు? హ్మ్. అంటే నేను గెట్ టుగెదర్‌కి వెళ్ళొద్దంట. నేను గూడా వెళ్ళను. మా హ్మ్. క్లాస్‌మేట్స్ పిలిసినా నేను వెళ్ళలేదు. హ్మ్. 2, 3 సార్లు పిలిసారు. అయినా నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, అందరూ అక్కడ మనం కలిసి పెరిగాం. హ్మ్. ఆ తర్వాత రకరకాల ప్లేసెస్‌కి మనము వెళ్ళిపోయాం. ఎందుకు వెళ్ళాము? మన జీవితం కోసమే. హ్మ్. రకరకాలుగా ఒకరేమో ఒక ప్రొఫెషన్‌లోకి వెళ్తే ఇంకొకరు ఇంకొక ప్రొఫెషన్‌లోకి వెళ్లారు. కొందరు అక్కడే చదువు ఆపేశారు. హ్మ్. కొందరు పీహెచ్‌డీ చేస్తారు. కొందరు డాక్టర్ అవుతారు. ఒకతను ఇంజినీర్ అవుతాడు. ఒకతను స్వామీజీ అవుతాడు. హ్మ్. ఇంకొకతను వ్యవసాయం చేసుకుంటాడు. ఇంకొకతను నలుగురిని మోసం చేసి బ్రతుకుతూ ఉంటాడు. హ్మ్. ఇంకో అమ్మాయి బాగా డబ్బున్నతను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతది. ఇంకో అమ్మాయి తన సొంత కాళ్ళతో నిలబడాలని చూస్తది. ఇంకో అమ్మాయి డిప్రెషన్‌లో ఉంటది. ఇంకో అమ్మాయి పూజలు బాగా చేస్తూ ఉంటది. హ్మ్. ఇంకొకతను ఇంకొకటి అలా రకరకాలుగా మారిపోతూ ఉన్నది. అంటే రకరకాల ఈ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ మారిపోతాయి. హ్మ్. కల్చర్ మారిపోతది. హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క సంపదతో ఉంటారు. హ్మ్. వీళ్ళందరూ ఒక దగ్గరకొచ్చేసరికి ప్రతి ఒక్కరు ఏమైద్దంటే వాళ్ళకున్న బలాన్ని ఎగ్జిబిట్ చేయాలని చూస్తారు. హ్మ్. ఎక్కువగా వెల్త్ ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం చేస్తారు. హ్మ్. అక్కడికి వెళ్ళిన బాగా డబ్బు సంపాదించిన అతను తన కార్‌ని, హ్మ్. తనకున్నటువంటి వెల్త్‌ని, తన బంగారాన్ని హ్మ్. లేకపోతే బ్యూటిఫుల్ గర్ల్ పెళ్లి చేసుకున్న అతను తన వైఫ్‌ని చూపించాలని చూస్తాడు. హ్మ్. అలాగే ఇంకొకతను తన ప్రొఫెషన్‌లో బాగా అకాడమిక్స్‌లో బాగా అయినప్పుడు తన డిగ్రీస్ నేను ఇది చదివాను, అది చదివాను. ఆ హ్మ్. తర్వాత ఆ యూనివర్సిటీలో ఆ కోర్స్ చేశాను, ఈ కోర్స్ చేశాను. హ్మ్. ఇవి చెప్పే ప్రయత్నం చేస్తారు. హ్మ్. అలా కాకుండా ఇంకోటేదో రియల్ ఎస్టేటో, చదువు లేనటువంటి దాంట్లో అడ్డగోలుగా సంపాదించారనుకుందాం. హ్మ్. తను పెట్టుకున్న ఉంగరాల్ని, తన బ్రేస్లెట్‌ని, ఖరీదైనటువంటి బట్టల్ని వీటిని చూపించే ప్రయత్నం చేస్తారు. హ్మ్. ఇంకొక అమ్మాయి తను చాలా ఫిట్‌గా ఉంది ఇప్పటికి కూడా 40స్‌కొచ్చినా సరే. హ్మ్. ఆ ఫిట్‌నెస్ గురించే మాట్లాడుతూ ఉంటది. హ్మ్. బ్యూటిఫుల్‌గా ఉంటే బ్యూటీ గురించి మాట్లాడుతుంది. ఇంకొక అమ్మాయి ఇవేమీ కాదు తన సొంత కాళ్ళ మీద నిలబడింది. కానీ ఒబెస్ అయిపోయింది. కెరీర్ బావుంది. తను ఎంతసేపు ఆ కెరీర్‌లో గొప్పతనం చూపిస్తూ ఉంటది. హ్మ్. ఇంకొకతను బాగా మెడిటేషన్ చేస్తాడు. ఇవన్నీ కాదు మెడిటేషన్ చేయటమే గొప్పతనం హ్మ్. అన్నట్టుగా తను భావిస్తూ ఉంటాడు. హ్మ్. ఇంకొకతను ఇవేమీ కాదు నేను సమాజ సేవ చేస్తున్నానంటాడా, అది గొప్పతనమని ఇతరులకు చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ అలాగే ఇంకొకతను ఇవేమీ కాదు లైఫ్‌ని నేను ఎంజాయ్ చేస్తున్నాను చూడండి. నేను ఆల్కహాల్ తీసుకుంటాను, పేకాడతాను, ఇంకోటి చేస్తాను. ఇట్లా అమ్మాయిల్ని టీజ్ చేస్తూ ఉంటాను. ఇవి చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొక అమ్మాయి తనకున్నటువంటి వడ్డానాన్ని, నెక్లెస్‌ని వాటిని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళకున్నటువంటి కలలను, సంపదలను, డబ్బును, ఆస్తులను, హ్మ్. ఆకారాన్ని, ఆరోగ్యాన్ని వీటిలన్నిటిని చూసి ఇతరులతో పోల్చి నేను చాలా ఉత్తమంగా ఉన్నాను అని ఈ కంపారిజనే జరుగుతూ ఉంటది. హ్మ్. ఈ కంపారిజన్‌లో కొంతమంది దేంట్లోనూ స్ట్రాంగ్ లేని వాళ్ళు, లేదా ఒక దాంట్లో ఉండాలి, ఇంకో దాంట్లో ఉండలేకపోయాను అనుకున్నప్పుడు వాళ్ళేమవుతదంటే చాలా ఇన్ఫీరియర్ ఫీల్ అవుతారు. హ్మ్. ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి తన జీవితంలోకొచ్చి అయ్యో! నా క్లాస్‌మేట్‌కి మంచి భర్త దొరికాడు నాకు దొరకలేదు. హ్మ్. అని చెప్పి తన భర్తని ఆ డబ్బు కోసమో, ఇంకో దానికో కొంచెం ఒత్తిడి పెంచే అవకాశాలు పెరిగిపోతూ ఉంటాయి. హ్మ్. అలాగే చిన్నప్పుడు ఎప్పుడో ఒకతను ప్రేమించాడు. అతనప్పుడు చెప్పలేకపోయాను అంటాడు. ఇప్పుడొచ్చి చెప్పాను అంటాడు. హ్మ్. అలాగే ఇద్దరు ముగ్గురికి అలాగే చెప్తాడు.
చెప్పినప్పుడు తను ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అయ్యో! అప్పుడే తను కమ్యూనికేట్ చేస్తే అతన్ని పెళ్లి చేసుకున్నట్లయితే నా జీవితం ఇట్లా ఉండేది కదా! అని ఈ అమ్మాయి అనుకోవటం. హ్మ్. లేకపోతే ఆ అబ్బాయికి కూడా ఇంకోటేదో అనుకోవటం. ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వటం. ఇట్లా అనుకోని మళ్ళీ జీవితంలోకి వచ్చిన తర్వాత తమ జీవితంలో పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళ మీద ఒత్తిడి పెంచటం. హ్మ్. వాళ్ళలా చేయలేనప్పుడు తమ సొంత స్టెప్స్ తీసుకొని వాళ్ళతో హ్యాంగ్ అయ్యి ఉండటము. హ్మ్. ఇది లైఫ్ ఏమో! నేనొక ఆర్టికల్ రాశాను. ఆ ఆర్టికల్ పేరు 'నయనతార నెక్లెస్.' యాక్చువల్‌గా 'నయనతార నెక్లెస్' అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. హుహు. ఆ షార్ట్ ఫిల్మ్‌లో కూడా అంటే గెట్ టుగెదర్ ఉండదు గానీ, అలా వెనక్కి వెళ్లి డబ్బు వాటి గురించి ఉంటుంది. అదే టైటిల్ ఆ లింక్ కూడా పెట్టి అదే టైటిల్ దానికి హ్మ్. పెట్టాను. దాంట్లో ఒక తండ్రి నన్ను అప్రోచ్ అయ్యాడు. హ్మ్. తన కూతురు ఇంతకుముందు డబ్బు మీద పిచ్చి ఉండేది కాదు. హ్మ్. తన అల్లుడు కెనడాలో జాబ్ వచ్చి చేస్తున్నా, వద్దు మనం సింపుల్‌గా ఇక్కడే బ్రతుకుదామని వచ్చిన అమ్మాయి, సడెన్‌లీ కొన్ని నెలల నుంచి డబ్బు ఉండటం గొప్పగా ఫీల్ అవుతుంది. భర్తను టార్చర్ పెడుతుంది. నగలు ఇవన్నీ కావాలని అడుగుతుంది. హ్మ్. చిన్న కారు కాదు, చాలా కాస్ట్‌లీ కారు కావాలి. పెద్ద కారు ఉండాలంటుంది. హ్మ్. ఇవన్నీ అంటుంది. నా కూతురికి ఒక దెయ్యం పట్టిందా అని అడిగింది. హ్మ్. తర్వాత ఎంక్వైరీ మొత్తం స్టడీ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడింది. దెయ్యం పట్టింది. హ్మ్. బట్ ఆ దెయ్యము డబ్బు దెయ్యం. హ్మ్. అది ఎప్పుడు పట్టింది అంటే తను గెట్ టుగెదర్‌కెళ్ళినప్పుడు హ్మ్. తన క్లాస్‌మేట్ ఒకతను చిన్నప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. హ్మ్. అతను చాలా డబ్బు సంపాదించాడు. హ్మ్. అయితే ఈమెకు డబ్బు మీద యాక్చువల్ ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. కానీ అతని మీద ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. అతను ఈ అమ్మాయిని మ్యానిప్యులేట్ చేయటం కోసం తన సంపదను చూపించడం, సంపాదించడం చాలా గొప్పతనం అన్నట్టుగా లాజికల్లీ ఈమెను కన్విన్స్ చేశాడు. హ్మ్. సంపాదన చేతగాని వాళ్ళే ఇట్లా సింపుల్‌గా బ్రతకాలి. ఈ సింప్లిసిటీ గొప్పదంటారని అతను ఆమెను కన్విన్స్ చేయగలిగాడు. అప్పటినుంచి తన భర్తని కోరుతూ ఉంది. తన భర్త చేయలేనప్పుడు చేత కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది. హ్మ్. మాట్లాడితే తను గూడా తక్కువ కాదు అన్నట్టుగా కాస్ట్‌లీ బట్టలేసుకోవటం, మేకప్ చేసుకోవటం, హ్మ్. ఆ జుట్టు కత్తిరించుకోవటం, ఐబ్రోస్ చేసుకోవటం, హ్మ్. ఇవన్నీ ఫేషియల్ చేపించుకొని ఇవన్నీ ఇంతకుముందు ఆ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. హ్మ్. ఇప్పుడు అవన్నీ చేసుకొని వాళ్ళతో వెళ్ళింది. కరోనా టైంలో మీ అల్లుడికి కరోనా వచ్చినప్పుడు మీ కూతురు వేరే ఎక్కడికో వెళ్తే మీరెవరూ లేకపోతే మీ భార్యని పంపించారు. అంటే ఇతని అత్తగారిని పంపించారు. హ్మ్. ఎందుకనుకుంటున్నారు? అప్పుడు ఆమె వెళ్ళింది గెట్ టుగెదర్ అని జెప్పి. గెట్ టుగెదర్‌గా ఫ్రెండ్స్‌తో పాటు హ్మ్. టూర్ వెళ్ళింది. అంతకుముందే గెట్ టుగెదర్ అయింది. హ్మ్. టూర్ వెళ్ళింది. అంటే తన భర్త ఆరోగ్యం కంటే కూడా అటువంటి టైంలో కూడా ఫ్రెండ్స్‌తోని వెళ్ళటానికి ఇంపార్టెంట్‌గా మారిపోయింది. హ్మ్. ఆ యాటిట్యూడ్ అలా చేంజ్ అయింది. దీనికి బీజం ఎక్కడ పడిందంటే గెట్ టుగెదర్‌లో పడింది హ్మ్. అని జెప్పి ఆమెకి ఎక్స్‌ప్లెయిన్ చేశామనమాట. తర్వాత కౌన్సెలింగ్ అవన్నీ తర్వాత. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ గెట్ టుగెదర్‌లు పాజిటివే కాదు అనేక నెగెటివ్ కూడా ఇస్తూ ఉంటాయి. అట్లాగే అప్పులు. హ్మ్. ఆడపిల్లలు సహజంగా డబ్బులు అడుగుతూ ఉంటారు. బాగా డబ్బున్న వాళ్ళని. నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, హెల్త్ బాగోలేదని హ్మ్. అడుగుతుంటారు. వాళ్ళు ఇస్తూ ఉంటారు. వీళ్ళు తిరిగివ్వరు. తిరిగివ్వకపోతే వాళ్ళ మీద వాళ్ళేదో ఆశిస్తారు వీళ్ళ నుంచి. హ్మ్. ఒట్టిగా ఎందుకు హెల్ప్ చేస్తారు? నాకెక్కడో మా హస్బెండ్‌కి బాగోలేదంటే ఒక 50,000 ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. తర్వాత ఈ అమ్మాయి ఇవ్వలేకపోతూ ఉంటది. అతను ఏమనడు గానీ ఈమె నుంచి ఈమె శారీరకంగాను, ఇంకో రకంగాను ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాడు. హ్మ్. అలా ఆమె మధ్యలో ఇరుక్కుపోయి సమాధానం చెప్పలేక ఒక్కొక్కసారి వాళ్ళకి కోపమొస్తది. ఈమె గూడా ఏదో ఒక మాట అంటది. మళ్ళీ పగలు పెంచుకుంటూ ఉంటారు. హ్మ్. ఇటువంటి అనేక రకాలైనటువంటి ఇక మనం లిస్ట్ చదివితే మనం 3:30 కాదు 4:30 దాకా చేసినా వెళ్తూ ఉంటాం. హ్మ్. కాబట్టి ఇలా అనేక రకాల నెగెటివ్ గూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి గెట్ టుగెదర్ వెళ్ళినప్పుడు మెచ్యూరిటీతోని బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్? ఇప్పుడు మనం ఎవ్రీ డే 3:30 నుంచి 4:00 వరకు మనకి ఆస్క్ హెచ్ఆర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకొంత మనము ఆర్గనైజ్డ్‌గా కమింగ్ డేస్‌లో చేస్తాం. మీకు కూడా కొంత అవగాహన పెరిగింది. అండ్ కాలర్స్ కూడా ముఖ్యంగా మెయిన్ నా క్లయింట్స్ ఉంటారు. క్లయింట్స్ కాకపోయినా నాతో కౌన్సెలింగ్ తీసుకోవాలన్న వాళ్ళు గానీ, హ్మ్. లేదంటే హరి రాఘవ్ ఛానల్ ఫాలోవర్స్ కానీ, హ్మ్. లేదంటే మన స్క్వేర్ టాక్స్‌లో సబ్‌స్క్రైబర్స్ కానీ వీళ్ళు కాల్ చేసే అవకాశాలే ఎక్కువుంటాయి. హ్మ్. రేపు మళ్ళీ మనం 3:30కి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. రైట్? ఓకే సార్. థాంక్ యూ సార్. వెల్కమ్. చూసారు గదా! ఇటువంటి మరిన్ని సమాచారాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.